చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో కానీ ఎక్కడా కూడా ఫ్యాక్షనిజం గొడవలు లేకుండా, ఎక్కడ అల్లల్లో చెలరేకుండా శాంతి పద్ధతులు ఏంటో చేసి చూపించాం. ఇవాళ పెట్రోల్ బాంబులు వైసీపీ నాయకుల ఇళ్లలో, వైసీపీ గోండాల ఇళ్లలో పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇవాళ బాంబులు పెట్రోల్తో బాంబులు చుట్టారంటే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారో, మీ ఆత్మస్థైర్యం ఏ స్థాయిలో దెబ్బతిందో, మీరు ఏ విధంగా హింసను నమ్ముకున్నారో పల్నాడులో నిన్న పోలీసులు చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా బట్టబయలైనాయి. అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చాయి. ఇవాళ ఏదైతే రఘురామరెడ్డి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే ఫైళ్ళు ఏ విధంగా తగలబెట్టాడు, నిన్న ఈ ఆఫీస్ ఏ విధంగా మీరు అప్గ్రేడింగ్ పేరుతో మీరు చేసే కుట్రలన్నీ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దృష్టికి కూడా ఈ అన్ని అక్రమాలు ఇవన్నీ తీసుకెళ్తే వీళ్ళకి భయం కళ్ళల్లో కనపడతా ఉంది. దానికోసమే ఇవాళ సజ్జల మీడియా ముందుకు వచ్చి ఈ పిచ్చి ప్రలాపనలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఇవాళ మీ పెద్దిరెడ్డి మళ్ళీ ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇతర దేశాలకి, మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాస్పోర్ట్లు వీసాలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, మీ కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు, ఎందుకు మీ స్టిక్కర్లో మీ బ్యానర్లో అన్నీ మీ కార్యకర్తల నాయకులే తొలగిస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి జగన్ రెడ్డిని సజ్జలకి తెలియజేస్తూ ఈ పిచ్చి ప్రలాపనలు ఈ పిచ్చి మాటలన్నీ కూడా కట్టిపెట్టండి. జూన్ 4 వచ్చే రిజల్ట్స్తో వైసీపీ పార్టీకి మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుంది. ఈ ఫలితాలు చూసి దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన కుట్రలో మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తాం, ఖజానాకు రప్పిస్తాం. ఇవన్నీ కూడా సమీక్షించబడతాయని మరొకసారి అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు తాడేపల్లి కొంపలో ఆనందం చూడాలనో, తాడేపల్లి ప్యాలెస్లో ఆనందం చూడాలనో, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మో, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మో, ధనుంజయ రెడ్డి మాటలు నమ్మో, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాటలు నమ్మో, మీరు తప్పుడు కార్యక్రమాలు పాల్పడితే, మీరు ఎవరైతే వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తే మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా తప్పు చేసే అధికారుల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను.